రఘునాథ్ గారు, ఫస్ట్ హాట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. సీఎం జగన్ కూడా ఫలితాలపై అప్పుడు అనకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ట్వీట్ చేశారు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, మళ్ళీ పేపర్ బ్యాలెట్ విధానం వస్తే బాగుంటుంది అని. అలాగే సిపిఐ నేత నారాయణ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు, నిజంగా వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం కొంచెమైనా ఉంటుందంటారా? లేదమ్మా, ఉండదు. అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఈ ట్యాంపరింగ్ అనే మాటకి ఎందుకు వచ్చిందంటే, ఇదే సందర్భంలో సమయంలో ఎలన్ మస్క్ కూడా దీని గురించి మాట్లాడబట్టి, దీనికి ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి కాబట్టి సహజంగా దానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. అదర్వైజ్ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఓడిపోయిన ఎవరైనా పార్టీలు, వ్యక్తులు, వాళ్ళు ఇలా ఈవీఎంల మీద విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈవీఎం జనరల్గా దానికి ఒక టెస్ట్, అన్ని పార్టీల రిప్రజెంటేటివ్స్ ఓటింగ్కి ఉన్నప్పుడు ఇన్ని నోట్లని వేసుకోమని చెప్తారు. తర్వాత ఇవన్నీ చెక్ చేస్తారు, అవి కరెక్ట్గానే ఉంటాయి. ఒకవేళ ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ ఈవీఎంలు తప్పు అంటే అదే కట్ అయ్యొచ్చిన అవి ఉంటాయి కదా స్లిప్స్, ఆ స్లిప్స్ వాటిని ఈవీఎంకి మొత్తం రీకౌంట్ అడగవచ్చు. అయితే దానికి ఏదో 40,000-45,000 కట్టాలి పర్ ఈవీఎం. జనరల్గా బూత్కి 2 అనుకున్నా 200 బూతుల్లో 400-500 ఉంటాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎందుకు అభ్యర్థులు ముందుకు రావట్లా? వాళ్ళకి తెలుసు ఇది చేసినా అంతే వస్తుంది. నాకు బాగా గుర్తు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో దయాకర్ మనతో పాటు ఇట్లా టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు, నా మిత్రుడు దయాకరు. ఆయన కూడా ఇట్లాగే ఈవీఎంల మీద ఆయన కూడా చేస్తే కొన్ని లెక్క పెట్టారు. లెక్క పెడితే అది టాలీ అయిపోయింది. కాబట్టి ఈవీఎంలు ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంలని ఇది చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, కానీ ఈవీఎంలు మోడీ గారు ఫర్ ఎగ్జాంపుల్ 2014లో వచ్చారు. 2014 ఏంటి, ఈవీఎంలు అంతకుముందు ఇంకో 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అంటే అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ 2004లో 2009లో అధికారంకి వచ్చినప్పుడు కూడా ఈవీఎంలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు ఇదే. నేను చెప్పే దేశంలో రాష్ట్రంలో కూడా పార్టీలు మారచ్చు, ఈవీఎంలు ఉన్నాయి. కాబట్టి వాటి ఈవీఎంల మీద అనుకోవటం ఫుల్ ప్రూఫ్. ఎస్పెషల్లీ మనం ఏ గుర్తుకి వేసామనేది మన కళ్ళ ముందు చూసుకుని అది కట్ అయ్యి దానిలో కింద డ్రాప్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నంత స్పెసిఫిక్గా ఉన్నప్పుడు ఈవీఎంల మీద మాట్లాడటం అనేది ఒక రకంగా బాధ్యతారాహిత్యం. ఇప్పుడు ఈ కన్సర్వేటివ్ థింకింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు మన ఈ పేమెంట్ సిస్టమ్ ఉంది కదా, యూపీఐ, మన ఇవన్నీ ఆన్లైన్, దాన్ని మరి హార్వర్డ్లో ప్రొఫెసర్ చేసినటువంటి చిదంబరం ఆయన దాన్ని అవహేళన చేశారు. ఏమన్నారంటే, ఇది సాధ్యం కాదు, ఇది ఓ 10 రూపాయలు పెట్టి టమాటోలు కొని వాళ్ళకి దీనిలో పేమెంట్ ఇస్తారా, అలా అక్కడ నెట్ ఉంటుందా, అలా ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందా, ఇలాంటి ఎన్నో మాట్లాడినారు. వాళ్ళ ప్రపంచంలో హయ్యెస్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగేది ఇది ఆ రకంగా. రూపాయి 2 రూపాయలు నుంచి కూడా ట్రాన్సాక్షన్లు వాళ్ళు జరుగుతున్నాయి. అంటే ఎనీ నెంబర్
అన్లిమిటెడ్ టైపులు జరుగుతున్నాయి. కాబట్టి మనం అలా అనుకుంటాం, కొన్ని మేధావులు అలా ఇది సాధ్యం కాదు, అది దీనిలో ఇలా తప్పులు ఉండొచ్చు, ఇది జరగకపోవచ్చు, ఇలా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మరి మనం తెలంగాణ గురించి తీసుకుందాం. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మా పార్టీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు 18లో, కానీ 19లో పార్లమెంట్ గెలిచారు. రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు, ఆయన సీఎం ఆస్పిరెంట్, అప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు, పార్లమెంట్ గెలిచారు. కానీ మళ్ళీ వీళ్ళిద్దరు పార్లమెంట్లో మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ ఆ 7కి 7 వాళ్ళ రెస్పెక్టివ్ పార్టీలు, అది కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ గెలిపించుకోలేకపోయారు. ప్రజలు వేరే వాళ్ళకి ఓటేశారు. అంటే ప్రజలు చాలా డెసిసివ్గానే ఉంటారు. మరి ఇండియాలో ది మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఎవరంటే ఇందిరాగాంధీ ఒకప్పుడు, ఆ రోజుల్లో. కానీ ఆమె పార్లమెంట్కి ఓడిపోయింది. ఆంధ్రాలో అదేవిధంగా ది మోస్ట్ పాపులర్ ఎవరంటే ఎన్టీ రామారావు, ఆ రోజుల్లో. ఆయన అసెంబ్లీకి ఓడిపోయారు. అంటే ప్రజలు చాలా డెసిసివ్గానే వేస్తారు. ఓడిపోయినంత మాత్రాన అవన్నీ ఈవీఎంల మీద చేయటం కరెక్ట్ కాదు. మనం ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి తప్పిస్తే మనం వెనక్కి వెళ్ళటం కరెక్ట్ కాదు.